ఫ్రెండ్స్, ఈ లెట్ అనే వర్డ్ మనం అనేక సందర్భాలలో డైలీ కమ్యూనికేషన్లో వాడుతుంటాం. ఒకటి ఇన్ఫార్మ్, అంటే ఒకటి ఏదైనా ఇన్ఫార్మ్ చేయడానికి, అనుమతి ఇవ్వడానికి, సలహా ఇవ్వడానికి అనేక సందర్భాల్లో వాడుతుంటాం. ఒకటి మన ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే కనుక, ఇన్ఫార్మ్ చేయాలంటే సబ్జెక్ట్ లెట్ ఆబ్జెక్ట్ తర్వాత V1 ఉండాల్సి ఉంటుంది. V1 సబ్జెక్ట్ లెట్ ఆబ్జెక్ట్. ఐ విల్ లెట్ యు నో మై డెసిజన్ ఇన్ ఏ డే ఆర్ టూ. నా నిర్ణయాన్ని నేను 1 లేక 2 రోజుల్లో చెప్తాను. ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. అలాగే అనుమతించు అనే సెన్స్లో అయితే కనుక, మై పేరెంట్స్ డిడ్ నాట్ లెట్ మీ గో అబ్రాడ్ ఫర్ హైయర్ స్టడీస్. హైయర్ స్టడీస్కి మా పేరెంట్స్ నాకు అనుమతి ఇవ్వలేదు. అలాగే సలహాకు వాడచ్చు. ఎలాగంటే, ఎందుకు మీరు ఆయనకి సహాయం చేస్తారంటే, ఆయన ట్రై చేయనివ్వండి. హలో, ప్లీజ్ లెట్ హిమ్ ట్రై, డోంట్ హెల్ప్, లెట్ హిమ్ ట్రై. అలాగే డోంట్ లెట్ అదర్స్ అప్సెట్ యూ. ఇతరులు మిమ్మల్ని అప్సెట్ చేయకుండా చెక్ చేసుకోండి. ఇది డీటెయిల్ వీడియో మీకు మన యూట్యూబ్ వీడియోలో ఉంటుంది, చూడండి.